నమస్కారం తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెళ్ల. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ గౌడ్ అని సంబోధించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ గౌడ్ గారు ముఖ్యమంత్రిని మేము రెడ్డిగా కాదు బీసీ నేతగా చూస్తున్నామని పేర్కొన్నారు. అలాంటి లక్షణాలు ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఆయనను గౌడ్గా సంబోధించారని వివరించారు. ఎవరి జనాభా ఎంత ఉంటే వారి వాటా అంత ఉండాలనే రాహుల్ గాంధీ ఆశయాన్ని రేవంత్ ఆచరణలో పెడుతున్నారని కొనియాడారు. రాహుల్ గాంధీ గారు ఒక నినాదాన్ని తీసుకొని బయలుదేరినాడు. భారత్ జోడో యాత్ర సందర్భంగా ఈ దేశాన్ని సమూలంగా చదవగలిగి ఎవరు ఈ దేశంలో ఎంత నిష్పత్తి ప్రకారం ఉంటే అంత వాటా రావాలనేటువంటి నినాదం, జిస్కి జితని ఆబాదీ ఉస్కి నీటిని బాగేదార్ అనే ఒక నినాదాన్ని తీసుకొని అది ఇవాళ ఒక మూమెంట్ లాగా మారింది. ఆ మూమెంట్ సాకారం చేసినట్టు మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలో ఒక రోల్ మోడల్గా మారాడని రాహుల్ గాంధీ సాక్షాత్ తల్కోట్లో స్టేడియంలో చెప్పడం జరిగింది. ట్యాంక్ బండ్ సమీపంలో పాపన్న గౌడ్ విగ్రహానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబడాలని ముఖ్యమంత్రి తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాటిచ్చారు. గాంధీ ఫ్యామిలీ మాటిస్తే అది శిలాశాసనమే. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణలో కులగణన సర్వే చేశాం. అందులో తప్పులుంటే చూపాలని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు శాసనసభ వేదికగా సవాల్ విసిరాం. తప్పులు చూపితే క్షమాపణ చెబుతామని చెప్పాం. రాజకీయ ప్రయోజనాల కోసం కులగణనను తప్పు పట్టొద్దు. దీన్ని తప్పు పడితే 100 ఏళ్ల వరకు బహుజనులకు న్యాయం జరగదు. బీసీ రిజర్వేషన్ల బిల్లును 5 నెలలుగా కేంద్రం పెండింగ్ లో పెట్టింది. ఆయన సంపూర్ణంగా విశ్వసిస్తున్నాడు. ఈ సమాజంలో సమూలమైన మార్పు రావాలంటే బహుజనులు నిలదొక్కోవాలి, బహుజనులు ఆర్థికంగా విద్య ఉద్యోగాలలో ఎదగాలి అనేది రాహుల్ గాంధీ గారి విధానం. బీసీతో పాటు ఎస్సీ ఎస్టీ కలిపితే 70% వరకు చేరుతాయి. తెలంగాణలో 50% మించి రిజర్వేషన్లు ఇవ్వకుండా గత ప్రభుత్వం చట్టం చేసింది. గత ప్రభుత్వం చేసిన చట్టం మనకు అడ్డంకిగా మారింది అని ముఖ్యమంత్రి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కోటను మైనింగ్ లీజుకు ఇచ్చాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. తద్వారా జనగామ జిల్లాలోని కిలాషాపూర్ కోటను కాలగర్భంలో కలిపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బహుజనుల సామ్రాజ్యాన్ని అందరికీ ఎలా అందించొచ్చో పాపన్న గౌడ్ నిరూపించారని అన్నారు. చరిత్ర కలిగిన కోటలను చారిత్రక కట్టడాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించామని రేవంత్ రెడ్డి తెలిపారు.